హాయ్ అండి. మనం అనుకున్న పనిని సాధించడానికి కష్టపడడంలో తప్పు లేదు. అదే పని మొదట్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడంలో కూడా తప్పు లేదు. కానీ పదే పదే ఫెయిల్యూర్స్ వస్తుంటే మనం కాన్ఫిడెన్స్ కోల్పోతాం. అసలు ఈ పని చేయాలా వద్దా అని మన మీద మనకే అనుమానం వస్తుంది. కానీ నా చిన్నప్పుడు నేను చదువుకున్న ఒక ఆర్టికల్ దీనికి విరుద్ధంగా ప్రచురింపబడింది. ఏంటంటే ఒక ఊరిలో మొత్తం కరువు కాటకమే. అన్ని పొలాలు ఎండిపోయి, బావులు ఎండిపోయి, ఎన్నిసార్లు బోరింగ్ వేసినా మోటార్ అనేది వాటర్ అనేది ఇవ్వక, ఎన్ని అడుగులు లోతు బోరింగ్ వేసినా సరే వాటర్ పడక ఎన్నో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం నాశనం అయిపోయాయి. కానీ ఒక్క రైతు మాత్రం దాదాపు తన పొలాన్ని, ఇంటిని అన్నీ బాగు చేసుకున్నాడు. ఎలాగంటే అతను 34 సార్లు, ఇంచుమించు 34 సార్లు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఇల్లు అమ్మేశాడు, ఒకసారి పొలం అమ్మేశాడు, ఒకసారి అప్పు తెచ్చాడు, చివరికి తన భార్య మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి 33 సార్లు ఫెయిల్ అయ్యి 34సారి అతని ఎంత నీళ్లు పడ్డాయంటే అసలు అది ఒక ఊట బావి, నీరు ఊరుతూనే ఉంది. మొత్తం తన పొలాన్ని బాగు చేసుకున్నాడు. మళ్ళీ ఇంట్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నాడు. అలాగా ఒక తోటలాగా కూరగాయలు పండించుకుంటున్నాడు. చుట్టుపక్కల సాయం అని వచ్చిన రైతులకి తన వంతు సాయం చేయడం మొదలెట్టాడు. అయితే కొన్నాళ్ళకి ఒక న్యూస్ రిపోర్టర్ ఆ ఊరిని కవర్ చేయడానికి వెళ్ళి మొత్తం ఎక్కడ చూడు ఎండిపోయిన ఇళ్ళు, మొక్కలు అన్నీ చూసి అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇతని పొలం దగ్గర ఆగిపోయాడు. అయితే అతనికి ఆశ్చర్యం వేసింది. ఇంత పచ్చని పొలం, ఇంత పచ్చని పైరు, చుట్టుపక్కల మొత్తం అంతా పచ్చదనమే. మొత్తానికి ఆ రైతుని పట్టుకొని, అసలు నీ సీక్రెట్ ఏంటి, నీ విజయ రహస్యం ఏంటి, నువ్వేం చేశావు అని అడిగితే అతను ఒకటే చెప్పాడు. సార్, నా మనస్సంకల్పం. చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి, అందరూ తిట్టారు, నువ్వు మొండి వాడివి, పనికి మాలిన వాడివి, ఎదురెళ్తున్నావు, ప్రకృతితో పెట్టుకుంటున్నావు, నానా మాటలు అన్నారు. కానీ నేను బలంగా నమ్మాను, నా భూమిలో నీరు పడుతుంది, నేను కష్టపడుతున్నాను, ఎవ్వరికి అన్యాయం చేయలేదు, సంకల్పించుకొని కష్టపడుతూనే ఉన్నాను. తిట్టేవాళ్ళు తిట్టారు, బట్ ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. నా వంతు సాయం అందరు రైతులకి చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కూడా నీరు పడకపోతే వేరే ఊరెళ్ళి పని చేసుకొని మళ్ళీ వచ్చి ప్రయత్నించేవాడిని, కానీ నేను ఓటమిని ఒప్పుకోను సార్ అని చెప్పేసి అతను ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ తన పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. ఎందుకంటే మన మనస్సంకల్పం ఎంత బలంగా ఉంటే ఒక్కోసారి మనకు ఎదురీదిన మన కాలం కూడా